ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యములగుదురు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో మీరు సమస్త దేశ జనములలో, నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క దేశములో మన ప్రభువుకు మనము స్వకీయ సంపాద్యముగా మనము మార్చబడతామని దేవుని యొక్క వాక్యం అంటుందండి. అంటే దేశంలో ఎంతోమంది జనులు ఉన్నారు. ఆ జనులలో గొప్పవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, అదే రీతిగా అవివేకులు ఉన్నారు. అయినప్పటికీ కూడా నా దేవుని బిడ్డలారా, దేశంలో ఉన్నటువంటి జనులలో మనలట ఆయన స్వకీయ సంపాద్యముగా మార్చుకుంటాడట. హల్లెలూయా. అంటే తన సొత్తైన జనులు, తన వారిగా, తన ప్రజలుగా, ఆయన పేరు పెట్టబడినటువంటి జనులుగా ప్రభు వారిని మార్చుకుంటాను అని ఆయన ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఎవరిని ఆయన తన ప్రజలుగా, తన సొత్తుగా చేసుకుంటాడు అని అంటే, ఆయన మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఆయన నిబంధనను ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వారిని మాత్రమే ఆయన తన సొత్తైన తన యొక్క ప్రజలుగా దేవుడు మార్చుకుంటాడంటండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వాక్యం వింటూ ఉండగా ప్రభువు నిన్ను తన సొత్తుగా, తన బిడ్డగా, తన జనులుగా నిన్ను నన్ను మార్చుకోవాలి అని అంటే మొదట ఆయన మాటను మనం శ్రద్ధగా వినాలండి. దేవుని మాటకి మనము లోబడాలి. దేవుని యొక్క మాటకి మనము విధేయులుగా మారాలి. చాలామందిని మనం చూస్తున్నప్పుడు దేవుని మాటకు చాలామంది లోబడక, దేవుని బిడ్డలారా, మరి అవిధేయులుగా మారిపోతూ ఉన్నారండి. కానీ ఆయన ప్రజలుగా, ఆయన సొత్తుగా మనం ఉండాలంటే దేవుని మాట మనం వినాలి. ఆయన యొక్క నిబంధనను మనము అనుసరించాలి. దేవుని యొక్క నిబంధనలో మనం నిలిచి ఉండాలి. దేవుని యొక్క నిబంధన ప్రకారముగానే మనము నడవాలి. ఆ రీతిగా మనం నడుచుకోవటానికి ఇష్టపడాలి. ఈరోజు నన్ను దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నడుచుకోవటానికి, ఆ రీతిగా మనం బ్రతకటానికి ప్రభు సహాయం చేయలాగా నాకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలం ముందు నా ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నిజమైన ప్రభా, అయా నీ ప్రజలుగా, నీ సొత్తుగా, నీ జనాంగముగా నైనా మమ్మల్ని మీరు మార్చుకోండి అయ్యా. నీ మాట వినగలిగినటువంటి కృప మాకు దయచేయండి. నీ నిబంధనను అనుసరించగలిగిన కృప మాకు దయచేయండి అయా. ఎంతోమంది ఈ దేశంలో ఉన్నప్పటికీ నా ప్రభా, అయా నా తండ్రి మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు, మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకు స్తోత్రాలు అయా. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.